జార్ఖండ్ ఖనిజ సంపదను జేఎంఎం లూటీ చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివాసీల కష్టాలు సీఎం హేమంత్ సర్కార్కు కనిపించడం లేదన్నారు. జార్ఖండ్ పర్యటనలో 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓ విపక్ష నేత ప్రధాని పదవి ఆఫర్ చేశారన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. జార్ఖండ్లో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జంషెడ్పూర్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం హేమంత్ సోరెన్ ఆదివాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ సీఎం చెంపై సోరెన్తో పాటు సీతా సోరెన్ను జేఎంఎం తీవ్రంగా అవమానించారన్నారు. జార్ఖండ్లో రోహింగ్యాల సంఖ్య పెరగడానికి జేఎంఎం విధానాలే కారణమన్నారు. కాంగ్రెస్ జేఎంఎం జార్ఖండ్ ఖనిజ సంపదను లూటీ చేశాయన్నారు. బీజేపీతోనే జార్ఖండ్ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. झारखंड को विकास की इसका बड़ा फायदा मध्यम वर्ग को होगा, उद्यमियों को होगा. इससे युवाओं के लिए रोजगार. झारखंड और भाजपा का रिश्ता सिर्फ एक राजनीति का रिश्ता नहीं है. किसने 400 से ज्यादा एकलव्य आदिवासी विद्यालय बनाए. झारखंड के विकास के लिए पूरे समर्पण भाव से, सेवा भाव से काम कर रही है. సబ్కా సాథ్ సబ్కా వికాస్ దేశమంతా విస్తరించిందన్నారు ప్రధాని మోదీ. టాటానగర్లో 6 వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. గత 10 ఏళ్లలో జార్ఖండ్ రైల్వే బడ్జెట్ 16 రెట్లు పెరిగిందన్నారు. రైల్వే నెట్వర్క్లో 100% విద్యుదీకరణ జరిగిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటన్నారు. అలాగే 660 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పీఎం ఆవాస్ యోజన ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్తో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు మోదీ. अब देश की प्राथमिकता देश का आदिवासी है. अब देश की प्राथमिकता देश का दलित, वंचित और पिछड़ा समाज है. अब देश की प्राथमिकता महिलाएं हैं, युवा है, किसान है. इसलिए आज दूसरे राज्यों की तरह ही झारखंड को वंदे भारत जैसी हाईटेक ट्रेनें मिल रही है, आधुनिक इंफ्रास्ट्रक्चर मिल रहा है. साथियों, आज तेज विकास के लिए हर राज्य, हर शहर वंदे भारत जैसे हाईटेक ट्रेन चला चाहता है. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల టైంలో తనకు ఓ ప్రతిపక్ష నేత ప్రధాని పదవి ఆఫర్ చేశారన్నారు. పీఎం పదవి కోసం తన సిద్ధాంతాలు పక్కన పెట్టలేనని చెప్పానన్నారు. నాగపూర్లో జరిగిన జర్నలిస్టుల అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు ప్రధాని కావాలనే లక్ష్యం లేదన్నారు గడ్కరీ. If you are going to become a prime minister, we will support you. Mullah, why you should support me and why I should take your support? To become a prime minister is not aim in my life. I am loyal to my conviction and my organization. I am not going to compromise for any post because my conviction ये मेरे लिए सर्वोपरि है. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా పేరుతో డ్రామా చేస్తున్నారన్నారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. ఇన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు ఎందుకు రిజైన్ చేయలేదని ప్రశ్నించారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తమపై అవినీతి ఆరోపణలకు నిరసనగా రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేజ్రీవాల్ మాత్రం పబ్లిసిటీ కోసం కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు రవిశంకర్ ప్రసాద్. पहले बताएं कि 6 महीना में क्यों नहीं दिए. हम लालू जी के घोर विरोधी हैं, लेकिन चारा घोटाले में गए तो पत्नी को सीएम बनाया, इस्तीफा दिए ना. झारखंड के सीएम ने इस्तीफा दिया ना जल जाने पर. आपको क्या डर था कि कुर्सी आपके हाथ से निकल जाएगी? और 2 दिन क्यों, तुरंत क्यों नहीं? उनके किसी बात पर विश्वास लगता है, कुछ मामला उनको अभी सेट करना है ना. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో పలువురు కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 10 ఏళ్ల సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి అంటున్నారు కాషాయ నేతలు.